ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చ జరిగింది. ఒక బడ్జెట్ మీదనే కాదు, చాలా ముచ్చట్ల మీద కూడా అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి నడుమ గట్టిగానే బైస్ అయింది. నడిమిట్ల నవ్వులు, స్టోరీలు, డైలాగ్ వార్లు, అబ్బో చెప్పుకుంటా పోతే చాలా ముచ్చట్లే ఉన్నాయి. అవేందో వరుస పెట్టి చూద్దాం పారి. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ మీద, చెయ్యి పార్టీల పాలన మీద, 6 గ్యారంటీల మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు గట్టిగానే గరమైండు. బడ్జెట్ అనేటువంటిది ఈ శాసనసభకు చాలా ముఖ్యమైనటువంటిది. నిన్న బట్టి గారి 72 పేజీల ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నాం. ఒక 500 పేజీల పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు. నిన్న మీరు మాకు సెలవు కూడా ఇచ్చారు, బాగా ప్రిపేర్ కండి, చదువుకొని రండి అని మీరు సెలవు ఇస్తే ఆ 500 పేజీల పెన్ డ్రైవ్ చదువుకున్నాం. 72 పేజీల ప్రసంగాన్ని బాగా విన్నాం. మేము స్కూల్కి పోయేటప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష. ఇన్నరా చదువుకునేటప్పుడన్నా గింతగానం ప్రిపేర్ కాలేదట, కానీ బట్టి సార్ పెట్టిన బడ్జెట్ మీద గట్టిగానే ప్రిపేర్ అయ్యి వచ్చిండట. అంకెల గారెడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత దారుణంగా ఉంటుందా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన, విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు, బడ్జెట్ అంటే అంకెలు కాదు, బడ్జెట్ అంటే ఒక భరోసా, బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు, బడ్జెట్ అంటే బ్రతుకు తెరువు, బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి. కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇక బడ్జెట్లో దేనికెంత పెట్టిర్రు, కారు పార్టీ ఉన్నప్పుడు ఏం చేసింది, చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చెప్పి ఏం చేస్తున్నారు, ఇట్లా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకొచ్చిండు. ఇక చెయ్యి పార్టీ వాళ్ళు ఎన్ని మోసాలు చేసిర్రో హరీష్ రావు సారు చెప్తుంటే కడమ కారు పార్టీ ఎమ్మెల్యేలు కోరస్ కలిపిర్రు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పిఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. బట్టి గారు ఇప్పుడు చెప్పండి, బోడమల్లయ్య ముచ్చట ఎవరికి వర్తిస్తారో. ఇక సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు సారు ఏమో అన్నాడని డిప్యూటీ సీఎం బట్టి సారు గీ తీరుగా ఫైర్ అయిండు. ముఖ్యమంత్రి గారు సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది కరెక్టేనా? మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని. ఇక హరీష్ రావు సారు మళ్ళా గీ తీరుగా సమాధానం చెప్పిండు. నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన. అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు, కానీ ఉంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఇక తెలంగాణలో రోడ్లు ఏ తారీఖులు ఉన్నాయో అటు సర్కారుకు ఇటు ప్రతిపక్ష పొల నడుమ మాటల యుద్ధం గట్టిగానే నడిచే వరకు నడిమిట్ల స్పీకర్ సార్ కూడా గీ మాట అన్నాడు. మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు, అగనట కారు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తాండూరులో రోడ్లు చక్కగా లేక చాలా మంది ఆ ఊరికి పిల్లనిచ్చేటందుకు కూడా వెనక ముందు అయ్యారట. ఇక హరీష్ రావు సార్ ఊకుంటాడా? గీ తీరుగా కౌంటర్ వేసిండు. అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు, రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక 100% రుణమాఫీ అయ్యిందని చెయ్యి పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. అగొక ముచ్చట మీద సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సారు చెయ్యి పార్టీలకు పెద్ద శాఖ ఇచ్చిండు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు, కేవలం 2కే జరిగింది. కారణం ఏంటంటే ఒక ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. తప్పులు సరిచేయండి, త్వరితగతిన వాళ్ళకి ఇవ్వండి. 2 లక్షల అబోవ్ అనేది ఇక నేను
మిమ్మల్ని అడిగినా కూడా అది సాధ్యం కాదు. ఇన్నరా చాలా జాగాల్లో పేర్లు తప్పులు పడి రుణమాఫీ కాలేదట. 2 లక్షల మీది అప్పులను మీరు ఎట్లయినా మాఫీ చేయరు నాకు తెలుసు, కానీ కనీసం గా పేర్లు తప్పులు పడ్డుల కన్నా మాఫీ అయ్యేటట్టు చూడుర్రి అని కౌంటర్ వేసిండు. ఇక చెయ్యిపాటి చెప్తున్న అప్పుల మీద గీ తీరుగా లెక్కలు తీసిండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్న. ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి 1715 కోట్ల అప్పు చేస్తుంది అధ్యక్ష. తలసరి అప్పు 2,27 లక్షల రూపాయలు అధ్యక్ష. మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు 8,06,00,000 పైగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 470 రోజులు అంటే రోజుకి 1,715 కోట్ల అప్పు చేసింది సర్కార్. గంటకు 71 కోట్ల పైగా, నిమిషానికి ₹1 కోటి పైగా అప్పు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ తాజాగా నిర్వహించిన కులగణ సర్వేలో రాష్ట్ర జనాభా 3,54,00,000 తేలింది. రాష్ట్రంలో ఉన్న అప్పు 8,06,00,000 అంటే మరి ఒక్కొక్క మనిషికి 2,27,000 రూపాయల మరి అప్పుగా కనబడతా ఉంది అధ్యక్ష. ఇన్నరా చెయ్యిపాటి సర్కారు రోజుకు 1,715 కోట్లు అంటే గంటకు 71 కోట్లు, నిమిషానికి ₹1 మీదనే అప్పు చేస్తున్నదట. ఈ లెక్కన తెలంగాణలో ఉన్న ఒక్కో మనిషి మీద 2,27,000 రూపాయల అప్పు ఉన్నదట. మరి చెయ్యిపాటి సర్కారు వాళ్ళు అంటే కారు పాచోళ్ళు అప్పుల కుప్ప చేసిపోయిర్రు అని అంటున్నారు. మరి మీరు కూడా గీ తీరుగా అడ్డగోలు అప్పులు చేసుకుంటూ పోతే తెలంగాణ అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది చెప్పుర్రి అని గట్టిగానే అరుచుకున్నాడు మహేశ్వర్ రెడ్డి అన్న. మొత్తానికి బడ్జెట్ మీద అప్పుల మీద 6 గ్యారంటీల మీద గీ తీరుగా నడిచింది తెలంగాణ అసెంబ్లీ. మరి ముంగట ఇంకెట్లా నడుతుందో ఏమో చూడాలి మరి.